ముందుగా ఇక్కడ వేదికను అలంకరించిన గ్రామ పెద్దలకి, అలాగే స్కూలు ఉపాధ్యాయులకి, స్కూల్ పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకి స్వతంత్రం తీసుకొచ్చిన దేశ నాయకులు, అలాగే స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన వీరులకి మనం ఏం చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. వాళ్ళ గురించి నేను చెప్పే అంత వయసు కాదు కాబట్టి వాళ్ళ త్యాగాలకి, వాళ్ళ యొక్క పోరాటాలకి నా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. స్వతంత్రం వచ్చి ఈ రోజుకి 78 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా ఎక్కడో స్వతంత్రం మిస్ అవుతున్నాం. అది ఎలా అంటే ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఒక నాయకుడి చేతుల్లోనో, లేకపోతే ఒక అధికారి చేతుల్లోనో, లేకపోతే మనకంటే పెద్దవాళ్ళ చేతుల్లోనో మనం ఇంకా స్వతంత్రాన్ని ఇంకా తెచ్చుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. అయితే ఎప్పుడు మనకి స్వతంత్రం వస్తుంది? మన దేశానికి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ మనకి ఇంకా స్వతంత్రం రాలేదు అని నా ఫీలింగ్. ఇంకా ఎక్కడో దగ్గర ఒక మూల ఉంది. దాన్ని మనం అధిగమించాలి. ఎలా అధిగమించాలి? ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే ధైర్యంగా భగత్ సింగ్ లాగా ప్రశ్నించే ఆ రోజు నువ్వు స్వతంత్రం సాధించినట్టు. మీలో ఒక గాంధీ, ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక నేతాజీ, ఒక అంబేద్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాంటి గొప్ప గొప్ప దేశ నాయకులు మీలో ఉన్నారు. చూస్తుంటేనే కనిపిస్తుంది రేపు పొద్దున ఎవరు ఏమవుతారో ఎవరికి ఏం తెలియదు. కానీ అలా అవ్వాలనుకుంటే ఖచ్చితంగా బానిసత్వం అనేది చెల్ల చదువు చేయాలి, దూరం పెట్టాలి. ఎవ్వరికి భయపడకుండా ఏ రోజైతే మనం ధైర్యంగా ఉన్నట్టు మాట్లాడతామో ఆ రోజే మనం నిజంగా స్వతంత్రం సాధించవచ్చు. ఇక్కడ ఉన్న నాయకులకి నేను చెప్తుంది ఏంటంటే, నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నా సరే నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి వేరు. కానీ ఇక్కడ ఉన్న నాయకులు చాలా గొప్పగా స్కూల్ డెవలప్మెంట్ కోసం సాయం చేస్తాం, ఏదైనా అవసరం వస్తే ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పారు. చాలా సంతోషం సార్ పెద్దలందరికీ. అయితే నా వంతుగా స్కూల్ పిల్లలకి నేనేమైనా సాయం చేయలేకపోవచ్చు, కానీ ఇది అవసరం అనుకున్నప్పుడు రోజు ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకులతో వాళ్ళతో మాట్లాడి స్కూల్ డెవలప్మెంట్ కోసం నా వంతుగా సహకారం కూడా నేను ఖచ్చితంగా చేస్తాననేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనలో ఇప్పుడు పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చదువు దగ్గర చాలా మంది భయపడుతున్నారు. చదువు దగ్గర భయపడకూడదు. తప్పు చేస్తే భయపడాలి, తప్పుడు పనులు చేస్తే భయపడాలి, చదవడానికి కాదు. నేను ఇక్కడే చదువుకున్నాను సార్, చదువుకున్నాను కదా. చదువంటే భయం. ఆ భయంతో నేను నిజం చెప్తున్నాను, అవతల జిల్లా స్థాయికి కాకుండా, అవతల నియోజకవర్గ స్థాయికి కాకుండా మధ్యలో రాజకీయ నాయకులుగా ఉండిపోయాం. అయితే రాజకీయ నాయకులు సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి, లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలి. అంతేగాని మధ్యతరం నాయకులు అనేది రాజకీయాల్లో కరెక్ట్ కాదు. భయం లేకుండా ధైర్యంగా చదవండి. మీకు రాజకీయ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయ రంగంలో దూసుకుపోవాలి. అస్సలు ఎవరికి భయపడకుండా ధైర్యంగా ప్రశ్నించిన రోజే మనం నిజంగా స్వతంత్రం తెచ్చుకున్న రోజు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువు ఆయుధంగా వాడుకొని మీకు నచ్చిన రంగంలో మీరు ధైర్యంగా ముందు నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క గ్రామ నాయకులందరికీ కూడా, గ్రామ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మన ఊరిని మనం డెవలప్ చేసుకుందాం. మనకి ఎలాంటి అవకాశం ఉన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ స్కూల్కి ఇద్దాం. ఎందుకంటే అక్కడే మన భవిష్యత్తు ఉంది. మన పిల్లల భవిష్యత్తు కానీ, మనవల భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ, ఈ నియోజకవర్గ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి సహకరిద్దాం. స్కూల్ యాజమాన్యానికి కూడా నేను చెప్తుంది ఏంటంటే సార్, మీకు ఏదైనా కావాలనుకుంటే ధైర్యంగా, పెద్దలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఊరు ఎవరైనా సరే వారికి మీరు అడగండి ధైర్యంగా, మాకు ఇది కావాలి, మాకు ఇది ఇస్తే మీ పిల్లలు ఇంకా ధైర్యంగా, ఇంకా బలంగా ముందు తీసుకెళ్ళగలం అని మీరు ధైర్యంగా చెప్పండి. స్కూల్ డెవలప్మెంట్ కోసం ఒక్కరి దగ్గరికి కాదు, అందరి నాయకుల దగ్గరికి వెళ్ళండి అవసరం అనుకున్నప్పుడు. కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరు చేస్తారులే ఇంకొకరు చేస్తారని ఇంకొకరు
ఈ డిస్టర్బెన్స్ అని రాకుండా అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడినా పర్లేదు, ఇంటికి వెళ్ళి మాట్లాడినా పర్లేదు, మా స్కూల్కి ఇది కావాలి అనేది మీరు ధైర్యంగా అడగండి సార్. మీరు ధైర్యంగా ఉంటేనే వాళ్ళకి మీరు ధైర్యం చెప్పగలరు, ధైర్యంగా మాట్లాడించగలరు. పిల్లలకు కూడా చెప్తుంది ఏంటంటే అబద్ధం ఆడకూడదు, నీతిగా ఉంటేనే ధైర్యంగా ఉండగలం. ఎక్కడ మనం తప్పు చేసినా సరే ధైర్యాన్ని కోల్పోతాం. స్కూల్ హోంవర్క్ ఇచ్చేటప్పుడు హోంవర్క్ని సరిగ్గా చేసుకుంటేనే స్కూల్లో టీచర్ దగ్గర ధైర్యంగా ఉండగలం. స్కూల్లో హోంవర్క్ సరిగ్గా చేయనప్పుడు ఆ టీచర్ దగ్గర భయంగా ఉంటాం. రెండో రోజు ఏమవుద్ది, అయ్యో నిన్ను హోంవర్క్ చేయలేదు, మా టీచర్ తిడతారు, ఏంటి వెళ్తే ఇంకేమంటారు అనేసి రెండో రోజు సెలవు పెట్టలేని ఉంటుంది. దాన్ని అలాగా ఏం చేస్తారు, స్కూల్కి ఇంట్రెస్ట్ లేకుండా అలాగా డుమ్మ కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఏంటంటే హోంవర్క్ టైం కేటాయించండి, స్కూల్ టీచర్లని గౌరవించండి. అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ వయసు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం గౌరవించవలసింది మన ఉపాధ్యాయులు కనబడగానే రెండు చేతులు ఎత్తి దండం పెడితే సాక్షాత్తు పరమశివుడికి దండం పెట్టినట్టే. ఇది మాత్రము మర్చిపోకండి. రెండోది మనం గౌరవించవలసింది ఎవరినంటే, ఈ దేశ సరిహద్దుల్లో సైనికులు ఉన్నారు, వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇస్తున్నారు, వాళ్ళు మన కోసం కాపలా కాస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు కూడా సెల్యూట్ చేయాలి. తర్వాత మూడోది గౌరవించవలసింది అంటే రైతుకి, అన్నం పెట్టే రైతుకి. మనం ఈరోజు ధైర్యంగా ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నామంటే దానికి అర్థం రైతుని కూడా కనిపించేటప్పుడు శిరస్సు ఉంచి నమస్కరిస్తే తప్పు లేదని నేను భావిస్తున్నాను. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.